ప్రసాద్ గారి ఐడియాలజీ కానీ ఉండకపోవచ్చు. నో కొద్దిగా దీంట్లో కూడా మనం అంత డిసప్పాయింట్ చెందాల్సింది కాదు అని నా నిశ్చితమైన అభిప్రాయం. ఒక నిమిషం దయచేసి మనం అందరం ఆలోచించాలి. వాజ్పేయి ప్రభుత్వం చాలా బాగుండే, గొప్ప ఆయన, పెద్ద ఆయన అని ఈరోజు చాలా మంది తుక్డే గ్యాంగ్లందరూ కూడా మాట్లాడుతున్నారు. మోడీ పచ్చి కట్టర్ హిందుత్వవాది, ముస్లింలను ఈ దేశంలో బ్రతకనిచ్చేటట్టు లేడు, ఇవన్నీ కూడా లించింగ్ ఎలిమెంట్స్ ను ప్రమోట్ చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాజ్పేయి బాగుండే, అద్వానీ చాలా బాగుండే అని. నేనేమంటున్నా అంటే కొన్ని రోజుల తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అయినాకో అసలు మోడీ చాలా బాగుండే అని అంటారు వీళ్ళంతా కూడా. కనుక ఇది మనం ఈ విషయంలో ఆ ట్రాప్ లో పడవద్దు. ఇప్పుడు ఇది కోయిలిషన్ గవర్నమెంట్ అయింది, ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఉండే, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండే. ఇప్పుడు కోయిలిషన్ గవర్నమెంట్ అయింది కనుక కొంత నంబర్ తక్కువ పడ్డది, 40-50 సంఖ్య తక్కువ పడ్డది. మిగతా వాళ్ళు అప్పుడైనా ఎన్డీఏ గవర్నమెంటే, ఇప్పుడైనా ఎన్డీఏ గవర్నమెంటే, దయచేసి మనం మర్చిపో. కాకపోతే ఎలాంటి ఒత్తిడి మన మీద లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి లేకుండా అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళే ఇది ఉండేది, ఆ చాయిస్ ఉండేది. అందులో నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఉదాహరణకు కొన్ని ఏమంటాము ఫామ్ లాస్ ఉన్నాయి రైతు చట్టాల విషయంలో. అనుకున్నారు చేశారు, 370 చేశారు, అనుకున్నారు చేశారు, బిల్లు చేశారు, టకటక కొట్టేశారు, రక్తపాతం అవుతుంది, వాడు వీడు ఏదో ఏమేమో అన్నారు, చూద్దాం ఎట్లా అవుతుందో అన్నారు, మొత్తం పోలీస్ పెట్టారు, అంత పెట్టారు, ఆర్మీని పెట్టారు, ఏం కాలేదు. తర్వాత గొప్ప మార్పు సంభవించింది. అక్కడ ఇప్పుడు ట్రైకలర్ జెండా బలంగా ఎగురుతుంది, అది సక్సెస్. కానీ ఫార్ములాస్ విషయంలో వచ్చినప్పుడు చర్చ ఎక్కువ జరగకపోవడంతో అనుమానాలు వచ్చాయి, ఇది వచ్చాయి, ఉద్యమం వచ్చింది, దేశం అంతా కూడా. చర్చ జరిగింటేనే ఇంకా బాగా జవాబు చెప్పగలిగేవాడు మోడీ, ఎందుకు అవసరం అనేది చెప్పేవాడు. మీరు కనుక పంజాబ్ లో కానీ హర్యానాలో కానీ అదే రైతుల దగ్గర వెళ్ళి మనం మాట్లాడితే, కామన్ గా కూర్చొని ఛాయ్ తాగుతూ గంట సేపు మాట్లాడితే వాళ్ళే అంటారు కరెక్టే, అది ఫార్ములాస్ వచ్చింటేనే బాగుండేది అంటారు. మరి ఎందుకు అలా ఉద్యమం చేశారు మన దేశ రాజధాని పైకి వచ్చి అని అంటే మాకు తెలియదు, రైతులకు ఏమో అవుతుంది, కొంప మునుగుతుంది అని. కనుక ఓ రకంగా రైతులకు అవగాహన కలిగించకుండానే అది వచ్చింది. ఇప్పుడు ఏమైతుందంటే చుట్టూ అడిగేటోడు ఒకడు ఉన్నాడు కనుక చెప్పాల్సిన జవాబుదారీతనం మన మీద వచ్చింది కనుక ఇది ఒక రకంగా మేలే చేస్తుంది, అంత భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు అగ్నివీరు విషయంలో కూడా చర్చ జరుగుతుంది, నష్టం. ఇంకొకటి ఏంటంటే మోడీని మనం కొద్దిగా ఇంకొక లాగా ఆలోచిద్దాం. వాజ్పేయి అంత మంచోడు కాదు మోడీ, ఒక ఓటు కోసం ప్రభుత్వాన్ని పోగొట్టుకునేంత అమాయకుడు కాదు మోడీ. కనుక ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ లేకుండా రెండు ప్రభుత్వాలు నడిపారు కదా, సపోర్ట్ తో కూడా నడిపించగలుగుతాడు, అంతే సమర్థవంతంగా నడిపించగలుగుతాడు. వీడు అటు ఇటు ఎవడన్నా కాలు గుంజుతుంటే ఇంకొకటి రిజర్వ్ లో పెట్టుకోగలుగుతాడు ఆయన. అసలు వీని కాలు గుంజు రేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మీరు చూడండి, వాళ్ళని ఏడబెట్టాలో ఆడబెడతాడు, వాడి నోరే తెరవకుండా చేయగలుగుతాడు. అందుకే నా పాయింట్ ఏంటంటే మోడీ సమర్థత మీద నాకు విశ్వాసం ఉంది. కనుక ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో, వాళ్ళు చెప్పేవన్నీ చేయాలి, మనం అనుకున్నవి చేయలేమేమో అని భయపడాల్సిన పని లేదు. మోడీ సమర్థతను నమ్మడమే మంచిది అని అనిపిస్తుంది. రైట్. ప్రసాద్ గారు మురళి సార్ చెప్తున్నది మన మీద ఇంకా, మీ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ అంశాలను తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లోకి, దాంట్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఓకే, వాస్తవం మురళి గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో, దీనికంటే ముందు అంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత నిన్నటి వరకు కూడా, ఇంత ముందు వరకు కూడా మేము ఒక ఫీలింగ్స్ బాగుండే, మాకు కూడా మైండ్ లో ఉండేదంటే అంతా ఇప్పుడు మనకు సింగిల్ పార్టీ అని కాకుండా, అంటే మనకు మెజారిటీ లేకపోవడం వల్ల మిగతా వేరే పార్టీలను కూడా మనము ఇండియాలో జాయిన్ చేసుకుని అందరితో పాటు వెళ్తున్నాం. కాబట్టి మోడీ గారిని కొద్దిగా కంట్రోల్, అంటే మునుపట్లాగా వేగవంతంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా కొద్దిగా కష్టం అవుతుందేమో అన్న ఆలోచన మాకు ఇంత ముందు వరకు కూడా ఉండే. సార్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎట్లా ఇచ్చారంటే చాలా బాగా ఇచ్చారు. మోడీ గారు ఏమి వాజ్పేయి లాగా కాదు, కోసం వదిలిపెట్టుకునే రకం కాదు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను ఆ మాట నాకు బాగా తగ్గింది. నాకు అది నేను మనకు భయపడ్డాను సార్. ఎందుకంటే నాకు కూడా బాగా ఆశ ఉంది ఏంటంటే, ఈ మూడోసారి వచ్చినప్పుడు 400 కనుక మనం దాటిస్తే కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందే పర్సెంటేజ్ గురించి చెప్పారు, దేశంలో ముస్లిం పర్సెంటేజ్ 40% పెరిగిపోతుంది ఇలా అని చెప్పేసి కదా. ఎగ్జాక్ట్లీ అది కూడా మాకు కూడా బాగా బాగుంది సార్. మాకు అది అలాంటి కంట్రోల్ చేయాలంటే చూడండి,
మనమేమో ఒకరు హిందువులు మిగతా ఒకటి లేదా ఇద్దరు అని చెప్పుకొని ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంటే వాళ్ళు డజన్లు అక్కడ వాళ్ళు అల్లా దేరి ఆమె లేరి అనుకుంటా పేదరికాన్ని మాత్రం ప్రభుత్వం మీద చేస్తున్నారు. అలానే చేస్తలేదు పేదరికాన్ని. సో అక్కడ మాత్రం వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ దేశం మీద బర్డెన్ అయిపోతుంది. వాళ్ళ మసీదుల నుంచి కావచ్చు, లేకుంటే క్రైస్తవ మతాల నుంచి కూడా ఒక మసీదు నుంచి చర్చ నుంచి ₹1 ట్యాక్స్ రాదు గవర్నమెంట్. కానీ వాళ్ళకి మాత్రం చర్చిలు రిపేర్లకి ఇవ్వాలా, మసీదు రిపేర్లకి ఇవ్వాలా, కొత్త మసీదు కట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి మనం. ఇవన్నీ బర్డెన్ పడుతుంది ఏంటంటే ట్యాక్స్ కట్టేటోడి మీద. నిజాయితీగా వాడు పాపము కష్టపడి కట్టేవని పైసలు అందరికీ పొక్కట్లో వీళ్ళకి డబ్బులు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వీటన్నింటిని నియంత్రించడానికి జనాభా నియంత్రణ బిల్లు ఒకటి వస్తుందన్న బాగా ఆశించారు మాకు. ఇది ఈ థర్డ్ టైం మోడీ గారిని 400 దాటిస్తే. ఎందుకు 400 అంటే మేమంతా అదే ఫీల్ అయినాం సార్. మేమంతా 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి, లేకుంటే యూసీసీ అని చెప్పేసి. ఇంకోటి ముఖ్యంగా మన దేవాలయాన్ని పట్టుకొని వాడు వచ్చేసి వచ్చేసి ఇది మాది, గతంలో మాది. అసలు నువ్వే మా భూమి మీద ఉట్టలేదు, నీ మతం మా భూమి దగ్గర ఉట్టండి, నువ్వు వచ్చి నీదని చెప్తున్నావు బాబు, మాకు అర్థం కాదు మాకు. అది వాడొచ్చి ఈ ఊరు మొత్తం నాదే అంటాడు. ఈ మందిరం ఉన్నది కూడా మా భక్తుడు. అరే నువ్వు ఎడికి వచ్చినావు రా మాకు ఫస్ట్. నీ మతమే బతకడానికి వచ్చిన మతం ఈడ. నువ్వు నీ మతం పుట్టక ముందు నుంచి ఉన్నది హిందూ మతం ఉంది ఈడ, గుళ్ళు ఉన్నాయి ఈడ. ఈ గుడి నీరెట్లయితుందా అని చెప్పేసి ఆ భక్తుడు ఏదైతే ఉందో దాని రద్దు అవుతుంది అని చెప్పేసి బాగా ఆశ ఉంది మాకు. ఇంకోటి ఎన్ఆర్సీ కూడా వచ్చేస్తే సూపర్ ఉంటది దేశంలో. అంటే సరే ఇక్కడ మనం ఏదో ఒక మతాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అని కాదు ఇక్కడ మా ఉద్దేశం. ఎవరి ఉద్దేశం ఎందుకంటే హిందూ ఎప్పుడు అట్లా ఆలోచించాడు, కలుపుకొని పోదాం అనుకుంటాడు. అందుకే ఈ దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ బాగా ఉన్న ఇచ్చోడు ఒక హిందువే సార్, ఇంకెవరు లేరు. మేము అందరినీ కట్టుకొని పోతాం. మా కర్మ, మా భగవద్గీత కూడా అదే నేర్పించింది, మా కృష్ణుడు కూడా అదే నేర్పించాడు, మా రాముడు అదే నేర్పించాడు మాకు. సో ఇవన్నీ రావడం వల్ల దేశము బాగుపడుతుంది. ఎందుకంటే సార్ జనాభా నియంత్రణ బిల్లును రద్దు అంటే బిల్లును కంట్రోల్ చేసే బిల్లు తీసే మొగడే ఉన్నాడు సార్ దేశంలో. ఏ పార్టీకి ఉంది సార్? ఇదే చంద్రబాబు నాయుడు సార్. ఇవాళ మనకు పార్టీ ఉంది కాబట్టి నేను ఆయన ఏమన్నా తెలుసుకోలేదు, ఏమనం కూడా. కాకపోతే అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో బాబు గారు కూడా సిఏ చట్టాన్ని మా రాష్ట్రంలో మేము అమలు పరచమన్న సందర్భాలు ఉన్నాయి మనం. సో మనం సింగిల్ పార్టీగా అంటే 270, 300 అట్లా దాడిపించేసిస్తే మన చట్టాలు మనం ఈ చట్టాలు ఏవైతే అనుకున్నామో ఆ చట్టాలన్నీ వస్తే మన దేశం బ్యూటిఫుల్ గా బాగుపడుతుంది. ఒక పవర్ఫుల్ కంట్రీగా. నేను సార్ నా 47 years నేను చిన్నప్పటి నుంచి ఇంటాను సార్ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇంకెప్పుడు సార్ నా పిల్లలు కూడా చదువుకోవాలి. మోడీ వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశం ఈరోజు 5వ స్థానానికి పోయింది టీడీపీలో. సో ఇది ఈ చట్టాలు ఇవన్నీ మోడీ ఇంకోసారి రావాలి. ఇదే బీజేపీ ఇంకా కొంతకాలం ఉండి ఈ దేశంలో మోడీ గారు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేసి తర్వాత మన పెద్దలు ఎత్తా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా వస్తే ఈ దేశానికి బాగుపడి దేశం ఒక హిందూ రాష్ట్రంగా ఏర్పడుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఒకటేసారి ఆ రిజల్ట్ చూసే డిమోటివేషన్ అయినా. అందులో అయోధ్య మందిరం ఉన్న దగ్గర ఎంపీగా ఎస్పీ మన బీజేపీ పడిపోయి ఆ ఎస్పీ పార్టీ గెలిచేసరికి కొంచెం డిమోటివేషన్ అయినా అంతే. కానీ మీరు చెప్పింది మేము ఖచ్చితంగా మీరు ఏవైతే మోటివేషన్ జనాలు చేయాలని ఖచ్చితంగా చేస్తాం సార్. అది తప్పకుండా మైండ్ సెట్ నుంచి బయటకు వస్తాం, తొందరగా బయటకు వచ్చి తప్పకుండా చేస్తాం సార్. రైట్ సార్, ఒక నిమిషం సార్. నరసింహ గార్లే గారు అమీర్పేట నుంచి. నరసింహ గారు అలా సార్. ఎస్ చెప్పండి సార్. సార్ లైవ్ లో పాల్గొన్న అమరప్రసాద్ అన్నకు మన మురళి సార్కు నమస్తే అన్న. చెప్పండి. అమరప్రసాద్ అన్న ఆవేదన ప్రతి ఒక్కరి హిందూ ఆవేదన. అమరప్రసాద్ అన్న ఏదో హిందూ మతాన్ని ఏలన చేయాలని కాదు, ప్రతి ఒక్కరి ఆవేదన ఆయన బయట పెట్టిండు. ప్రతి ఒక్కరికి ఉంది సార్. ఇది బాధ అయితే చాలా ఉంది. అయోధ్యలో 500 ఏళ్ళ సాకారం చేసిన అయోధ్యలో ఫైజాబాద్ లో ఎంపీగా ఓడిపోయిన బాధ సార్ మాది. సోషల్ మీడియాలో 10 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ హిందువుల ఐక్యత కోసం. మురళి సారు పెట్టిన సభల్లో కూడా మేము పాల్గొన్నాం. అమరప్రసాద్ అన్న పెట్టిన సభల్లో కూడా మేము పాల్గొన్నాం. మేము చాలా చేసినాం సార్. అందుకే మాకు చాలా ఆవేదన ఉంది సార్. ఆ ఆవేదనతోనే మా ఆవేదనను అమరప్రసాద్ అన్న చెప్పిండు. చాలా సంతోషం. 303 సీట్లు ఉన్నప్పుడు వీళ్ళను రోహింగ్యాలను దేశం నుంచి వెళ్ళగొడతారని మేము అనుకున్నాం సార్.
పోనీ ఇప్పుడు వెళ్ళగొట్టలేదు, ఇప్పుడైనా వచ్చినప్పుడు 2024లోనన్నా వెళ్ళగొడతారేమో, 400 కాకుండా 300 వచ్చినా చాలు అని అనుకున్నాం సార్ మేము. కానీ అది కూడా రాకపోయేటప్పుడు చాలా డిసప్పాయింట్ అయినాం సార్. మా కోరిక ఒకటే, ఈ దేశాన్ని నాశనం చేస్తున్న విదేశీ వలస ఆక్రమణదారులు వెళ్ళిపోవాలి దేశం నుండి. వాళ్ళ వల్ల